నేను మీ వెబ్సైట్ చూసినప్పుడు ఎస్ స్పెసిఫిక్గా హోమ్ సర్వీసెస్ అంటే హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీస్ అనేది Yes. ఒకటి ఉంది అని నేను చూసాను. అంటే నిజంగానే ఇంటికి కూడా ఇల్లు కొనుక్కున్నాక ఇన్స్పెక్షన్ చేయించుకోవాలా సార్? 100% చేయించుకోవాలండి. ఓకే. అసలు హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ బాడీకి హెల్త్ చెకప్ ఎంత అవసరమో మీ ఇంటికి హోమ్ ఇన్స్పెక్షన్ అంతే అవసరం. ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటే మంచిది సార్? ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది మీరు ఒక బిల్డర్ నుంచి ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకోకుండా ఫ్లాట్ అస్సలు తీసుకోవద్దు, అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక చిన్న బల్బు తీసుకోవడానికి ఒక షాప్కి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఆ బల్బ్ ఇస్తారు, 2-3 బల్బులు చూపిస్తారు. దీని మీద 1 year వారంటీ, దీని మీద 5 years వారంటీ, 2 years వారంటీ అని చెప్తారు. చూసుకుంటారు ఏ కంపెనీ, అది మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీనా లేదా చూసుకుంటారు. ఆ బల్బ్ ఎంత ఉంటుందండి? ఒక 100 రూపాయలు 200 ఉంటుంది. 100 రూపాయలు 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఉండే బల్బు తీసుకున్నప్పుడు మీరు దాని వారంటీ మేక్ చెక్ చేస్తున్నారు కదా. మరి మీ డ్రీమ్ హౌస్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు క్వాలిటీ చెకప్ చేయించుకోవట్లేదు? ఆ బిల్డర్ కరెక్ట్ కట్టారా లేదా, అసలు కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేశారా లేదా, ఆ బిల్డర్ గోడ లోపల యూజ్ చేసిన వైర్స్ క్వాలిటీ వైర్స్ యూజ్ చేశారా లేదా, అండ్ డోర్స్ విండోస్ ఏ టైల్స్ కింద కరెక్ట్గా సిమెంట్ అనేది పెట్టకుండా షార్ట్ కట్లో చేసేస్తుంటారు. ఇవి ఎలా చేశారో ఏందనేది చూసుకోకుండా ఎలా తీసుకుంటున్నారు? 50 లక్షలు, కోటి రూపాయలు, 2-3 కోట్లు పెట్టి ఎలా తీసుకుంటున్నారండి? సో మేమనేది ఏంటంటే హోమ్ ఇన్స్పెక్షన్ మ్యాండేటరీ. మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళక ముందు మీరు తీసుకున్న హౌస్ క్వాలిటీ చెక్ చేయించుకోండి, ఓకే, వ్యాలిడేట్ చేసుకోండి.